పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలు అయితే త్వరలో రాబోతున్నాయి. మరి ఈ నేపథ్యంలో టీడీపీ వర్సెస్ వైసీపీ అంటూ కూడా ఒక బిగ్ ఫైట్ అయితే నెలకొంది. మరి ఈ క్రమంలో పులివెందుల ముఖ చిత్రం ఎలా ఉండబోతుంది, మరి దీని గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. సార్, మరి మరో వారం రోజుల్లో పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలు అయితే రాబోతున్నాయి. అలాంటిది సొంత సామాజిక వర్గం వాళ్ళే, పులివెందుల వాళ్ళే వీళ్ళు వైసీపీ నుంచి టీడీపీలోకి జాయిన్ అయిపోతున్నారు. మరి ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే కనుక దాడులు కానివ్వండి, మాటల యుద్ధం కూడా పరస్పరంగా చూడొచ్చు. సో ఇప్పుడు పులివెందుల ఉప ఎన్నికల ముఖ చిత్రం ఎలా ఉండబోతుంది అంటారు? పులివెందుల జడ్పీటీసీ ఎలక్షన్స్లో అక్కడ బీటెక్ రవి గారి భార్య, అటేమో హేమంత్ రెడ్డి గారు మధ్యన పోటీ లతారెడ్డి గారు వర్సెస్ హేమంత్ రెడ్డి గారి మీద మధ్య జరుగుతుంది. అయితే ఇది నేను అనుకోవడం వైసీపీ పార్టీకి చావోరేవో. ఎందుకు చావోరేవో అంటే కూటమి ప్రభుత్వానికి పోయేదేమి ఉండదు. రెండు, అది పులివెందుల ఎమ్మెల్యేగా ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి అక్కడ ఉన్నాడు, ఎంపీగా అవినాష్ రెడ్డి గారు ఉన్నారు. అది అక్కడ కానీ జడ్పీటీసీ కానీ కోల్పోతే అది చాలా ప్రభావం చూపిస్తుంది వాళ్ళ పార్టీ మీద. అంటే జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గంలో ఒక జడ్పీటీసీని కూడా గెలిపించుకోలేని వ్యక్తి రేపు పొద్దున రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి వచ్చేస్తాం, మళ్ళీ అధికారంలోకి వస్తాం ఎలా చెప్పగలడు అనేటువంటిది అంటే కానీ చావరేవోగా తీసుకున్నారు అక్కడ. అయితే మరి పులివెందుల ప్రజలు కూడా ఆలోచిస్తారు కదా, ఇన్ని సంవత్సరాలుగా వైఎస్ కుటుంబానికి ఏ విధంగా అండగా నిలబడ్డాం, దానివల్ల మా నియోజకవర్గ ప్రజలు ఏ విధంగా అభివృద్ధి చెందారో లేకపోతే ఎందుకు పరిస్థితులు ఎలా ఉన్నాయి అన్నది వాళ్ళు కూడా డిస్కస్ చేసుకున్నప్పుడు. సార్, ఇంకొకటి పులివెందుల వైఎస్ఆర్ కుటుంబానికి కంచుకోట అని చెప్పొచ్చు. అలాంటిది సొంత సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కూడా టీడీపీలోకి జాయిన్ అయిపోతున్నారు. ఏ విధంగా అంటే రెండు ఒకే సామాజిక వర్గం వాళ్ళు చెప్పాలంటే అటు వెళ్ళినా ఇటు వెళ్ళినా ఒకటే అంటానమ్మా. వాళ్ళకి ఎదురుకుండా అవినాష్ రెడ్డి వస్తున్నాడు. అవినాష్ రెడ్డి చూసిన వెంటనే ఎవరు గుర్తుకొస్తాడు? వివేకానంద రెడ్డి గుర్తుకొస్తాడు. ఆయనకి సంబంధించినటువంటి అక్కడ ఆ హత్యకి సంబంధించిన వ్యక్తులందరూ అక్కడ తిరుగుతున్నారు. వాళ్ళందరూ చూసినప్పుడు వివేకానంద రెడ్డి గారు గుర్తుకొస్తాడు. వివేకానంద రెడ్డి గారు అక్కడ పులివెందులలో ఒక అజాత శత్రువు, ఎవరితోటి శత్రుత్వం లేనటువంటి మంచి మనిషి. అటువంటి మనిషిని ఏ విధంగా హత్య చేశారనేది పులివెందు ప్రజలు ప్రశ్నించుకుంటారు కదా. పైకి మాట్లాడలేకపోవచ్చు, భయాందోళనలు ఉంటాయి కాబట్టి అక్కడ భయపెట్టే రాజ్యం వెళ్తున్నారు కాబట్టి వైఎస్ కుటుంబం ఇన్నాళ్ళలో పైకి మాట్లాడకపోవచ్చు. సమయం వచ్చినప్పుడు ఓటు ద్వారా చూపిస్తారు. ఎలక్షన్స్ ఎలా చూపించారు అలాగే పరిస్థితి. ఈ రోజున బీటెక్ రవి గారు అతనికి ఎటువంటి పదవులు రాకపోయినా ఈ వైఎస్ కుటుంబాన్ని ఎదుర్కొని అలాగే ప్రజలకు అండగా నిలబడ్డాడు. ఆయన అది అంత ధీటుగా నిలబడ్డాడు. మామూలుగా వైఎస్ కుటుంబానికి ఎదురుగా నిలబడాలంటే చాలా కష్టం. అక్కడ అన్ని రకాలుగా భయాలు ఉంటాయి. అటువంటి నిలబడ్డాడు బీటెక్ రవి గారు. ఇప్పుడు ఆయన భార్య కదా పోటీ చేస్తుంది. ఖచ్చితంగా నేను అనుకోవడం ఆల్రెడీ డిక్లేర్ విజయం లతారెడ్డి గారిని డిక్లేర్ అయిపోయింది. ఈ ఎలక్షన్స్ అన్న ఏదో సహజంగా జరగాలి కాబట్టి జరుగుతుంది తప్ప అంతకుమించి ఏం కాదు, ఫార్మాలిటీ. ఎందుకంటే అక్కడ ప్రజలకు అర్థం చూస్తూ ఉంటారు కదండి. వైఎస్ వివేకానంద రెడ్డి గారు కనపడతా ఉంటాడు వాళ్ళకి. తర్వాత ఇంకా గత 5 సంవత్సరాలు ఏం చేశాడమ్మా పులివెందులకి? బస్టాండ్ కట్టాడు కనీసం జగన్మోహన్ రెడ్డి. సొంత నియోజకవర్గంలో బస్టాండ్ నిర్మాణం చేయాల. పైగా మీకు గుర్తుందో లేదో, పులివెందుల్లో ఫిష్ మార్ట్ అని ఒకటి పెట్టాడు అప్పట్లో. పెట్టి దాని ఓపెనింగ్ లో ఏం మాట్లాడాడు తెలుసా మీకు? అసలు పులివెందుల ప్రజలు ఊహించారా ఈ చేపలో రొయ్యలు ఇక్కడ అమ్ముతారని, దొరుకుతాయని? అంటే పులివెందు ప్రజలు ఎప్పుడు చేపలో రొయ్యలు తినలేదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఫిష్ మార్ట్ పెట్టిన తర్వాత వాళ్ళు తినడం మొదలు పెట్టారు. ఆ విధంగా మాట్లాడిన వ్యక్తి, అంటే స్క్రిప్ట్ లో అదే ఉంది అనుకుంటా. అదే ఉంది పాపం. చేపలో రొయ్యలు కూడా తినలేనట్టు వ్యక్తులు ఇతను స్వయంగా పాపం అందిస్తున్నాడు పులివెందుల ప్రజలకే. అతిపెద్ద పరిశ్రమ పులివెందులకి తీసుకొచ్చిన పరిశ్రమ ఏంటంటే ఆ ఫిష్ మార్ట్. అది కూడా లేదు ఇప్పుడు. నేను అంటుంది ప్రజలకు కూడా ఒక్కసారి తప్ప 2 సార్లు అలా పదే ఒక కుటుంబానికి బానిసలుగా ఉండాలంటే ఎక్కడ ఉండరండి ఇక్కడ. ఇది ప్రజాస్వామ్య దేశం. ఒకసారి చూస్తారు, 2 సార్లు చూస్తారు, అలా చూసుకుంటూ వస్తారు. ఎప్పుడు ఈ కుటుంబానికి మనం ఏమైనా బానిసలమా? పులివెందుల ప్రజలు కూడా వాళ్ళు కూడా ఆత్మవిమర్శ చేసుకుంటారు కదా. చేసుకున్న తర్వాత కనీసం మన జడ్పీటీసీ అధికారంలో ఉన్నటువంటి జడ్పీటీసీ లతారెడ్డి గారు ఒక మంచి వ్యక్తి, గృహిణి, చదువుకున్నావిడి, బీటెక్ రవి గారి భార్య, మనకు అండగా నిలబడే వ్యక్తి. ఇవన్నీ కోణాలు చూసిన తర్వాత ఆపోజిట్ ఎవరో వివేకానంద రెడ్డి గారికి సంబంధించినటువంటి హత్య చేసినటువంటి వ్యక్తులందరూ మద్దతుగా నిలుపుతున్నటువంటి పార్టీ. ఆ వ్యక్తులు వాళ్ళని ఏ విధంగా సపోర్ట్ చేస్తారు? ఖచ్చితంగా ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్తారు. అంటే ఖచ్చితంగా ఆల్రెడీ డిక్లేర్ జరుగుతున్న ఎలక్షన్స్ ఫార్మాలిటీగా జరుగుతున్నాయి. ఎందుకంటే ఈ ఎన్నిక ప్రభావం మొత్తం పడుతుంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎన్ని రిస్క్లు చేయగలరు, చేస్తారు. ఎంత రిస్క్లు చేస్తారో లేకపోతే నా అనుకోవడం సాధ్యమైనంత వరకు బ్యాన్ చేస్తారనుకున్నాను నేను. కూటమి ప్రభుత్వం ఆమె దాడులు చేస్తుంది, అన్యాయాలు చేస్తుంది, అక్రమాలు చేస్తుంది, ఈ ఎన్నికల్లో గెలవడానికి ఏదో చేస్తుంది అని ఏదో ఒక అపాదులు పెట్టి ఎన్నిక నుంచి తప్పుకుంటారేమో కూడా అనుకుంటున్నాను నేను. లేదనుకుంటా తప్పని పరిస్థితుల్లో పోటీ చేసి అలా పోటీలు నిలబడ్డా కూడా
వాళ్ళు ఇష్ట ప్రయత్నం చేస్తారు. ఏదో రకంగా ఎన్నికలు ఆగిపోవడానికి, అక్కడ గొడవలు అలర్లు సృష్టించడానికి రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తారు. వాళ్ళకు ఉన్నది అదే. అండ్ ఇంకొకటి సార్, పులివెందులకి జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఆప్తుడని చెప్పొచ్చు. అలాంటిది పులివెందుల ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడెప్పుడు అరెస్ట్ అవుతారంటూ కూడా వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. చూస్తారు కదమ్మా, నేను అంటుంది పులివెందుల అంటే ఈ వయసు కుటుంబం వలన అద్భుతమైనటువంటి చరిత్ర ఉన్నటువంటి ఊర్లు ఈ కడప జిల్లాలో. అటువంటి ఊర్లన్నీ కూడా ఈ వయసు కుటుంబం వలన ఏమైపోయినాయంటే ఒక ఫ్యాక్షనిజం, పులివెందుల రాజకీయాలు ఎక్కడ చేయకండి అని మాట వచ్చేస్తుంది చూసారా. ఎందుకంటున్నారు? పులివెందులు అటువంటి రాజకీయాలు చేశారు వాళ్ళు. అది ఒక మచ్చగా మిగిలిపోయింది వాళ్ళకి. పులివెందులు అంటే అద్భుతమైన చరిత్ర ఉన్నటువంటి ఊరది. అటువంటిదల్లా ఈ వీళ్ళ ఫ్యాక్షనిజం కూడా వలన వీళ్ళు చేసినటువంటి పనికిమాల రాజకీయాల వలన ప్రజలందరూ అక్కడ మచ్చపడుతున్నారు కదా. ఎన్నాళ్ళు చూస్తారు అలాగా? ఒక అవకాశం వచ్చింది, అద్భుతమైన అవకాశం పులివెందుల ప్రజలకు వచ్చింది కాబట్టి ఓటు ద్వారా ఖచ్చితంగా ఏ విధంగా బుద్ధి చెప్పాలో బుద్ధి చెప్తారు. వాళ్ళకి కావాల్సిన అభివృద్ధి కోరుకుంటున్నారు. పులివెందులకు కనీసం బస్ స్టాండ్ కట్టలేనటువంటి వ్యక్తులు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు, ఎమ్మెల్యే చేశాడు, ఎంపీ చేశాడు, వాళ్ళ కుటుంబాన్ని అంతా నిలబెట్టారు. ఒక్క బస్ స్టాండ్ కట్టలేకపోయాడు. నేను ఎంత చెప్పినట్టు ఫిష్ మార్కెట్ పరిశ్రమ పెట్టాడు, అది కూడా అద్భుతమైనట్టుగా చెప్తున్నాడు. నేను అంటే అటువంటి వ్యక్తులు ఇంకెన్నాళ్ళ పులివెందుల ప్రజలు వచ్చేస్తారు? పులివెందుల ప్రజలని కాదు, కడప జిల్లా ప్రజలు చాలా మంది కూడా భయంతోటో రకరకాలైన ప్రభావాలు చూపించో, ఒక కులమో మతం రకాల ప్రభావాలు చూపిస్తాయి కదా, వాటిని చూసి ఎన్నాళ్ళు కుటుంబాన్ని ఆదుకుంటా వచ్చారు. ఇంకా ప్రజలు చూస్తా ఊరుకోరు. ఎందుకంటే మా భవిష్యత్తు ఏంటి, మా బిడ్డల భవిష్యత్తు ఏంటి అని ఆలోచించినప్పుడు ఖచ్చితంగా వైఎస్ఆర్ కుటుంబానికి అండగా ఉంటారు ఎవరోనూ. అని ఇంకొకటి సార్, అంటే వీళ్ళందరినీ కూడా అక్రమ అరెస్టులు చేస్తున్నారు, అక్రమంగా అందరినీ అరెస్ట్ చేసుకుంటూ వెళ్తున్నారు. సో వీళ్ళందరికీ కూడా ఒక యాప్ క్రియేట్ చేసి ఆ డేటా కలెక్ట్ చేసి తాట తీస్తామని, అలాగే లీగల్ సెల్ కూడా క్రియేట్ చేస్తామంటూ కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో చెప్పారు. ఏమంటారు సార్? ఒకటి అతను లాస్ట్ లో మాట మాట్లాడండి లీగల్ సెల్ మీటింగ్ లో. లాస్ట్ ముక్తాయింపుగా ఏమన్నాడంటే, పైన దేవుడు చూస్తున్నాడు, కింద ప్రజలు చూస్తున్నారు, దేవుడు ప్రజలు చూస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయో తెలుసు కదా అన్నాడు. తెలుసు కాబట్టే కదా 151లోంచి 5 ఎత్తుపోయి 11 ఉంచారు ప్రజలు. ఆ దేవుడు మళ్ళీ చూసాడు అనుకోండి, ఆ 11 ఉండవు. కలియుగం అంటే ఎలా ఉంటుందో. ఈయన పరిపాలించిన రాజ్యం అంతా 2 రాజుల స్వర్ణయుగం లాగా, ఈయన ఇప్పుడేమో కలియుగం అని మాట్లాడుతున్నారు. మాటలు అంటే స్క్రిప్ట్ రైటర్ ఎవరో పాపం ఇతని మీద కష్ట కట్టినట్టున్నాడు. రాసిందే డేట్ మారుస్తా అదే స్క్రిప్ట్ ఇస్తున్నాడు, అదే స్క్రిప్ట్ చదువుతున్నాడు ఈయన. పాపం నేను అంటుంది ఒకటి, ప్రజలు అర్థం చేసుకుంటారు ఏది అక్రమాలు, ఏది దౌర్జన్యాలు, ఎటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం, గతంలో ఉన్నాం, ఇప్పుడు ఎటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులే కదండి. గతంలో మీరు ఇచ్చారు తల్లికి 100 అమ్మఒడిని పేరు పెట్టి, ఇంట్లో ఎంతమంది బిడ్డలు అంటే అంతమందికి ఇస్తున్నారు, ఒకరికి ఇచ్చారు. ఈ రోజున మాకు ఎంతమంది ఉన్నా అంతమంది బిడ్డలకి పడుతున్నాయి కదా, మేమేం సంబంధం చెప్పాలి, మీ వెనకాల ఎందుకు అండగా నిలబడాలి? వస్తుంది అన్నదాత సుఖీభావ డబ్బులు పడ్డాయి. రేపు పొద్దున 15వ తారీఖు నుంచి మహిళలందరికీ ఫ్రీ బస్ వస్తుంది, 3 సిలిండర్లు వస్తున్నాయి, ఫీజు నెంబర్స్ పెడుతుంది, ఆరోగ్యశ్రీ పథకాల నిధులు వస్తున్నాయి, రైతులకి ఇమీడియట్ గా 24 hours డబ్బులు పడుతున్నాయి. ఇంకేం కావాలి ప్రజలకి? పరిశ్రమలు వస్తున్నాయి, ఉపాధి అవకాశాలు వస్తున్నాయి. ఆడి దగ్గర వీళ్ళ దగ్గర బానిసలుగా మా బిడ్డలు బతకక్కర్లేదు గతంలో లాగా. ఉపాధి అవకాశాల గురించి పక్కన ఉన్నటువంటి బెంగళూరుకో లేకపోతే చెన్నైకో హైదరాబాద్కో పారిపోవాల్సిన అవసరం లేదు. ఇక్కడే ఉండి మౌలిక సదుపాయాలను ఏర్పడుతుంది, ఇక్కడే ఉంటారు, మాతో కలిసి ఉంటారని తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. అటువంటి సమాజాన్ని ఎందుకు వద్దనుకుంటారండి? ఏం చూసేస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి? ఎన్ని అంశాలు చూసిన తర్వాత నాకు తెలిసిన అంశం, ఆమె విజయం ఖాయం. ఇంకేంటంటే సాధారణంగా ఫార్మాలిటీగా జరిగే ఎలక్షన్స్, ఆ కౌంటింగ్ అనేది జరుగుద్ది. అప్పటికి వరకు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఏదైనా చేయగలరు వీళ్ళు. ఎందుకంటే చూశారు కదా, గొడ్ల పోటుని గుండెల పోటుగా మార్చడానికి ప్రయత్నం చేసిన వ్యక్తులు ఏదైనా చేయగలరు. కాబట్టి అప్రమత్తంగా పులివెందుల ప్రజలు ఉండాలి, అక్కడ నాయకులు ఉండాలి. విజయం మాత్రం ఖాయం. ఓకే సార్, థ్యాంక్ యూ.